మీ పేరు బాబాయ్? రత్నాజీ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు మీరు? నల్లమాడు. నల్లమాడు. ఉంగడూరు నియోజకవర్గం. ఎలా ఉంటుంది ఇక్కడ మీ ఉంగడూరు నియోజకవర్గం? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తారంటారు? ఎలక్షన్ వస్తాయంటే ఎలా ఎవరు వస్తారంటే టీడీపీ, జనసేన, కూటమి రావాలి. ఎందుకని బాబాయ్? ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఒక్క వల్ల అవుతుంది, అంతే, ఎవరి వల్ల కాదు. అంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు కదా, ఏం చెప్తారు? ఏమీ చేయరు, వేస్ట్. సీఎం కూడా వేస్ట్, ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎంతవరకు ఆడుకో 10 ఏళ్ళు ఇడుకో 10 చేస్తే వ్యవసాయదారుని చూస్తలేదు, రైతు కూలీని చూస్తలేదు, వ్యాపారస్తుని చూస్తలేదు. ఎంత వాళ్ళు దోచుకుంటాం తప్ప అసలు ఏమీ లేదు. ఒక రోడ్డు లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏదో అమ్మ కూడా అంటున్నాడో 5,000 అంటున్నాడు, అది తప్ప పప్పు బేరం తప్ప అభివృద్ధి అనేది లేదు. ఎక్కడైనా మీరు తిరుగుతున్నా ఎక్కడ రోడ్లు పోసిన ఉన్నాయా? పల్లెటూరు అన్నదానికి రోడ్డు లేదు, ఒక రాజధాని లేదు. 3 రాజధాని 5 ఏళ్ళు 3 రాజధాని ఆట ఆడేసి అయిపోయింది. ఇక అది ఆ పరిపాలన అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చాం, ఏదో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేస్తామని చూసాం, చేయలేదు. ఇక ఆయన వల్ల రాష్ట్రం పాతాళకి వెళ్ళిపోయింది. బాబాయ్ ఇక్కడ పోలవరం, చింతలపూడి పూర్తి చేయలేకపోయారు కదా, ఏమంటారు అసలు? పోలవరం ఏమన్నా ఎక్కాక ఇది 21 నాటికి నేను పోలవరం పూర్తి చేసేస్తాను. ఇప్పుడు 24 వచ్చిన దిక్కు దివాణా లేదు. అసలు ఆయన వల్ల ఏది కాదు, ఏం చేయలేడు కూడా. ఎంతవరకు దౌర్జన్యం, రౌడీజం చేసి ఓట్లు వేయించుకుని గెలిచేద్దాం, అంతే తప్ప రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేది ఏమీ లేదు. బాబాయ్ ఏంటి మరి పుట్టా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మీకున్న సమస్యలు తీరుతాయి అంటారు? సమస్యలు అంటే పుట్టా యాదవ్, మహేష్ అంటే ఆయన వ్యక్తిగతంగా వ్యాపారస్తుడు, ఏ పని చేయగల సమర్థుడు. అందుచేత పార్టీ మీద సానుకూలం మీద ఇచ్చారు సీట్ ఆయనకి. ఆయన అయితే పోలవరం కట్టినా, వేది కట్టినా వాళ్ళు సమర్థులు. దాని చేత ఆయన్నే గెలిపించుకుందాం చూస్తున్నాం. 5 ఏళ్ళలో రోడ్లు కానీ ఏమైనా వేసారా? అదేమీ లేవమ్మ. రోడ్డుగా అక్కడ కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లే తప్ప జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్డు ఎక్కడ ఏది లేదు. రోడ్డు అన్నది లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, చదువుకున్నాడు ఉద్యోగం లేదు. అసలు ఏ పరిపాలనలో కూడా ఏం బాలే. ఎంతవరకు ఆ లోన్ చూసుకుంటాం, ఆయన దౌర్జన్యం చేస్తాం, వాడు లాగేసుకుంటాం, ఓటు వేయించుకుంటాం, లేకపోతే ఆయన నామినీ కాగితాలు ఇలా ఈ దౌర్జన్యం తప్ప నిదానంగా ప్రజా పరంగా ఏ వ్యక్తికి పని చేయలే. అది ఆయన పరిపాలన అంటే ఒకసారి చూద్దాం, మేము అందరూ వేసిన వాళ్ళమే కాదని అట్లా. ఇప్పుడు ఆయన సుఖం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఒక చంద్రబాబు నాయుడు వల్ల అయితేనే రాష్ట్రం, జనసేన వల్ల చూడటం వల్ల రాష్ట్రం బాగుపడాలి. చదువుకున్నవాడు ఇండస్ట్రీ రావాలని వీళ్ళు వస్తేనే వద్ద, వాళ్ళు వచ్చారు ఏమన్నా వెళ్ళిపోయినాయి కదా, పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయినాయి. తెలంగాణ వెళ్ళిపోయి, మహారాష్ట్ర వెళ్ళిపోయి, కర్ణాటక వెళ్ళిపోయినాయి కదా. ఇక అన్ని తెలంగాణ మీకు అది